నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గురువు రాహుతో కలిసినప్పుడు ఎలాంటి యోగం కలుగుతుంది? కుజుడు రాహుతో చేరినప్పుడు ఎలాంటి ఫలితం ఉంటుంది? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సిద్ధపల్లి. గురువుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే. గురుగారు, గురువు రాహుతో కలిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అంటే యోగమా లేదంటే దోషమా తెలియజేస్తారా? గురుభ్యో నమః. ఇక్కడ జన్మజాతకాల్లో మనం చూస్తున్నప్పుడు చాలామంది జాతకాల్లో గురు రాహువుల యొక్క కలయిక కనపడుతుంది. ఈ గురు రాహువుల యొక్క కలయిక గురువు స్వస్థానంలో ఉన్నప్పుడు, అది కేంద్రాలై ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. దాన్నే హంస మహాపురుష యోగం అంటారు. అలాంటి యోగానికి కూడా భంగం వాటిల్లే విధంగా రాహువు చేరటం వల్ల, అంటే గురువు జ్ఞాని, రాహు అజ్ఞానిలాగనమాట. అంటే ప్రశాంతంగా ఉండేటువంటి వాడి జీవితంలోకి అల్లకల్లోలం వస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ గురు రాహువుల యొక్క కలయికని గురువు ఆయన్ని అంటే ఆయన చేసే పని వల్ల ఆయన్ని, అంటే ఆయనకున్న కారకత్వం వల్ల ఆయన్ని, రాహువుని చండాలుడుగా చెప్పబడతారు. కానీ మన వాళ్ళందరూ కూడా దాన్ని ఏం చేస్తారంటే కలిపి చదివేస్తారు. గురు చండాల యోగము అంటారు. అదేమవుతుంది అంటే గురువుకి చండాల యోగం ఆపాదించినట్టు ఉంటుంది. గురువుకి చండాల యోగం ఉండదు. గురువు చండాలుడు కలిసిన యోగం, అది దోషమే కానీ యోగం అని చెప్తారు. దోషాన్ని కూడా అవయోగం, యోగము అవయోగము. ఇక్కడ గురు రాహువులు చేరవటం వల్ల ఆ రాహువు ఇచ్చే అవయోగము గురువిచ్చే యోగానికి అడ్డుపడుతుంది. దానివల్ల అది అవయోగం అవుతుంది. ఇలాంటి వాళ్ళు జాతకంలో ఏంటంటే పరిహారం కింద మనం అందరం కూడా గురువుని దక్షిణామూర్తిని ఆది గురువుగా చెప్పుకుంటాం. ఈ దక్షిణామూర్తి ఎవరైతే ఉన్నారో వారికి పసుపు గన్నేరు పూలు ఉంటాయి. ఈ గన్నేరు పూలే ఎందుకు చేయాలని అడుగుతున్నానంటే, మీకు గన్నేరు పూలు భగవంతునికి సమర్పించడంతో పాటుగా 4 గన్నేరు పూలని మీరు వాసన చూసి పక్కన పెట్టుకోండి. సమర్పించిన తర్వాత పాదాల దగ్గర నుంచి తీసుకొని వాసన చూసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే గన్నేరు పూలలో ఉండేటువంటి అద్భుతమైన అరోమా ఏదైతే ఉందో, మన చంద్రుడితో పాటుగా రాహు కూడా ఉచ్చస్థానం వృషభంలో ఇవ్వబడింది. అంటే చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో ఉచ్చస్థానంలో, అంటే మనసు కారకుడై ఉంటాడో, రాహు చేసే పని కూడా నెగిటివిటీ నీ మనస్సులోనే ఉంటుంది. నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక బ్యూటిఫుల్ అరోమా ఆ ఫ్లవర్స్లో ఉంటుంది. అంటే పువ్వులు భగవంతుడికి సమర్పించేది ఎందుకన్నది ఆలోచించుకోండి. అది భగవంతుడు సువాసనతో ఉంటాడనకండి, భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీ ఆలోచనలోనే ఉన్నాడు. కాబట్టి నీ ఆలోచనలు నెగిటివ్ అయిపోకుండా ఉండటం కోసమే ఆ యొక్క ఫ్లవర్ని దేవుడికి, అంటే ఆ పసుపు పచ్చ గన్నేరు పూలని భగవంతునికి ఇచ్చినట్లయితే ఆ దోషం ఏదైతే ఉందో అది తగ్గుతుందని చెప్పడానికి గల కారణం. అలాగే జాతకాల్లో చాలా రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు మనం ఒక్కోటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే అండి, కాలర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు గురువుగారు సూర్యాపేట నుంచి. జ్యోతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. జ్యోతి గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే, మీ అబ్బాయి డీటెయిల్స్ ఇస్తారా? యశ్వంత్ అండి. చెప్పండి, పుట్టిన తేదీ వివరాలు. ఫిబ్రవరి 7వ తారీఖు 1998. ఫిబ్రవరి 7, 1998. సమయం అండి? ఉదయం 6 నుంచి 7 మధ్యలో. ఉదయం 6 నుంచి 7 మధ్యలో. సూర్యాపేటలోనే జన్మించారా అండి మీ బాబు? కొండ తిరుమలగిరి అండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా ట్రై చేస్తుంది, ఎగ్జామ్స్ రాస్తుండు. ఓకే మా నమస్తే తల్లి. మీ అబ్బాయి, మీ అబ్బాయిది ఫిబ్రవరి 7, 98 ఇచ్చారు మీరు, అంతేనా? అయితే ఇక్కడ మీ అబ్బాయికి మీరు అడుగుతున్నది ఏమిటంటే ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నదా లేదా అని అడుగుతున్నారు. ట్రై చేస్తుండే, ఎగ్జామ్స్ రాస్తుండు. రాయమను తప్పులేదమ్మా, కానీ ప్రతిదానికి నిరాశ పడకూడదు. నిరాశ పడటం అన్నది ఉండకుండా ప్రయత్నం చేయమనండి. ఎందుకంటే జన్మజాతకంలో ప్రయత్నం చేయటంలో తప్పు లేదు, కానీ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయాలి. కానీ మీ వాడి ప్రయత్న లోపం ఉంది, అది లోపం లేకుండా కొంచెం గట్టిగా ట్రై చేయమనండి. అంతే తప్ప ప్రయత్నం లోపం ఉంటే మాత్రం రాదు. ప్రయత్నం గట్టిగా ఉంటేనే ఇక్కడ అతని జాతక రీత్యా, ఎందుకంటే మిథున రాశి అతనిది, నక్షత్రం మృగశిర నక్షత్రం 3వ పాదం. గోచార రీత్యా కూడా ఆయన పుట్టినప్పుడు శని ఎక్కడ ఉన్నాడో, గోచారంలో కూడా శని అదే స్థానంలో మీనరాశిలో ఉన్నాడు. రాహు రేపు మే 30కి బయటకు వచ్చిన తర్వాత యోగం ఉంటుంది. కానీ ఇప్పుడు రాసేటప్పుడు తప్పకుండా భయపడకుండా చాలా ధైర్యంగా, చాలా
ఏమంటారు ప్రయత్న లోపం లేకుండా బాగా రాయమని చెప్పండి. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు గురువు గారు, హైదరాబాద్ నుంచి మనకి సరిత గారు. సరిత గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా అండి? 21 ఏప్రిల్ 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. సమయం అమ్మ? 6 గంటలకు ఉదయం 6 గంటలకు. ఎక్కడ జన్మించారు? నల్గొండలో జన్మించారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ బాబు గురించి? మా బాబు గురించి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, అది దాంట్లో జాబ్ వస్తుందా అని. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసమ్మా మీరు ఇచ్చిన డేటా. నమస్తే తల్లి. ఇక్కడ ఏప్రిల్ 21, 2000 అని చెప్పారు. లగ్నం మేష లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి అమ్మ, అనురాధ నక్షత్రం 1వ పాదం. అయితే లగ్నంలో రవి కుజుల యొక్క కలయికతో పాటుగా శని గురువుల యొక్క కలయిక కూడా ఉన్నది. దశమాధిపతి అయినటువంటి శని నీచంలో ఉన్న నీచ భంగంలో ఉన్నది. 10వ ఇంట్లో కేతు ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ బుధ మహాదశలో రవి జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగ ప్రయత్నం గట్టిగా చేయమని చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇతనికి రవి కుజుల యొక్క యోగం లగ్నంలో ఉన్నది. దానివల్ల అది మంచి యోగము. ఎందుకంటే లగ్నాధిపతి లగ్నంలో ఉంటూ ఉచ్చస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు, అలాగే శని కూడా నీచంలో ఉన్నప్పటికీ కూడా కొద్దిగా స్వల్పంగా ఇబ్బంది కలుగుతుంది అనమాట. కానీ అతన్ని ప్రయత్నం మానుకోకుండా చేయమని చెప్పండి. యోగం ఉన్నది, దాన్ని మనం యోగాన్ని మార్చుకోవాలంటే భయపడకూడదు. అర్థమైందమ్మా? అందుకే చెప్తారు మన వాళ్ళందరూ కూడా ఎన్ని పోయినా కూడా ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు అని. లక్ష్మి ధైర్యాన్ని కూడా లక్ష్మి అనే అంటాం. అన్నీ వదిలేసినా కూడా ధైర్యలక్ష్మి మన చేతుల్లో ఉంటే అన్నీ మళ్ళీ తిరిగి వస్తాయని మన వాళ్ళు కథ చెప్తారు కదా. అంటే దాని అర్థం ఏమిటంటే ధైర్యాన్ని పోగొట్టుకోవద్దని. అలాగే మీ వాడిని ధైర్యం పోగొట్టుకోకుండా చక్కగా రాయమని చెప్పండి. మరో కాలర్ ఉన్నారండి గొల్లపూడి నుంచి, రజనీ గారు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? 17వ తారీఖు ఓకే డిసెంబర్ నెల 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. సమయం అమ్మా? మధ్యాహ్నం 1:35 కండి. 1:35. ఎక్కడ జన్మించారు? గొల్లపూడేనా? అవునండి, గొల్లపూడిలో. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? బాబు జాబులో ఉన్నాడు, మారటానికి ఇబ్బంది పడుతున్నాడు. 3 సంవత్సరాలు అయిందండి, ఒకే చోట చేస్తున్నాడు. ఓకే. 15 డిసెంబర్ 2000 అమ్మా? అవునండి. 17వ తారీఖు అండి. 17. ఓకే. జాబ్ మారదాం అనుకుంటున్నాడండి. ఓకే అమ్మా. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం మీన లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం వచ్చి పుబ్బా నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ మీ అబ్బాయి జాతకంలో కుజమహాదశ జరుగుతుందమ్మా. కుజుడు దోషంలో ఉన్నాడు. కుటుంబ ధనాధిపతి అయినటువంటి ఈ కుజుడు అష్టమ స్థితిలో ఉండటం, అందులో కూడా ఇక్కడ కుజుడిలో కూడా శని జరుగుతూ ఉండటం, దీని అంతటికి గల కారణం. ఇంకా సమయం ఉంది, ఇంకా జనవరి దాకా, అంటే 2026 జనవరి దాకా కొద్దిగా సమయం పడుతుంది. ఉద్యోగం మారే దాంట్లో ఇబ్బంది, ఉద్యోగం ఉన్నది సంతోషించండి. దయచేసి ఈ మారే దాంట్లో ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి మీరు ఇబ్బంది పడకండి. ఉద్యోగాలు లేక చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ జరుగుతున్న ఈ దశ వలన ఇంకా సమయం పడుతుంది. కాబట్టి 2026 జనవరి వరకు వెయిట్ చేస్తే ఆ తర్వాత మారేదానికి అవకాశం ఉన్నది. మరో కాలర్ ఉన్నారండి సూర్యాపేట నుంచి, శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఓకే, డీటెయిల్స్ చెప్తారా అండి? సార్, డేట్ ఆఫ్ బర్త్ లేకుండా జాతకం అన్నది రాదండి. దయచేసి మీరు ఇది గమనించాలి. జాతకం చెప్పాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఆ చార్ట్ రావాలి. నక్షత్రం ఏది తెలియాలంటే డేట్ లేకుండా ఉండదు. డేట్ అనేది ఉంటేనే అవి వస్తాయి, దానివల్ల చెప్పగలుగుతాం. అంతే తప్ప మీ పేరు చెప్పి పేరు ప్రకారం అంటే అది అందరికీ శ్రీనివాసులు బోల్డ్ అంతమంది ఉంటారు సార్. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు కరీంనగర్ నుంచి, శ్రీనివాస్ గారు, సారీ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా గురించి. ఓకే, మీ డీటెయిల్స్ ఇస్తారా అండి? 23 మార్చ్ 1985. సమయం అండి? మార్నింగ్ 9:30 నుంచి 10 మధ్యలో. 9:30 AM to 10 మధ్యలో. ఎక్కడ జన్మించారు మీరు? కరీంనగర్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు శ్రీధర్ గారు? మ్యారేజ్ గురించి మరియు జాబ్ గురించి.
మీ మ్యారేజ్ గురించి అండ్ జాబ్ గురించి చెప్పండి శ్రీధర్ గారు. సార్ నమస్కారం గురుగారు. నమస్తే శ్రీధర్ గారు, చెప్పండి. సార్ నాకు ఇంతవరకు మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, జాబ్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగండి, ఇక్కడ మీరు అడిగినటువంటిది ఉద్యోగ వివాహ సంబంధమైనటువంటి సమస్య. లగ్నం, దానికి కారణం ఏంటో మీకు నేను చెప్తాను. లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చేసి మీది ఇక్కడ మీనరాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 4వ పాదం. వృషభ లగ్నం నుంచి జాతకంలో సప్తమంలో శని వక్రించి దోషకారకంగా ఉన్నాడు. సప్తమాధిపతి అయినటువంటి కుజుడు తన స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా రాహువుతో కలిసి 12వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడే మన డిస్ప్లేలో కూడా వస్తుంది చూడండి, కుజరాహువుల యొక్క కలయిక అని. కాబట్టి ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శని, భాగ్య దశమాధిపతి శని సప్తమంలో వక్రించి ఉండటం ఉద్యోగంలో, అలాగే సప్తమాధిపతి వ్యయంలో స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా రాహువుతో ఉండటం, దీనివలన వివాహంలో ఇబ్బందులు, ఉద్యోగంలో ఇబ్బందులు కలగటానికి గల కారణం. మీకు నేను ఒక చిన్న పరిహారంగా చెప్తాను, అది చేసుకోండి. చంద్రమహాదశ జరుగుతుంది, గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు గోచార రీత్యా గురువు 4వ స్థానంలోకి మారిన తర్వాత 5వ ఇంటికి 4వ ఇంటికి 2 సంవత్సరాల్లో ఆయన అంటే కర్కాటక రాశిలో కొంతకాలము, మిథున రాశిలో కొంతకాలం ఉంటూ ఉంటాడు. ఈ కర్కాటక రాశికి నవంబర్ ఆ సమయంలో, అక్టోబర్ నవంబర్ సమయంలో వచ్చినప్పుడు ఇది ఇక్కడ వివాహానికి మీకు లాస్ట్ అండ్ ఫైనల్ అంటాం కదా, అలాంటి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈలోపు ఏం చేస్తారంటే మీరు శివుడికి విప్ప నూనెతో దీపం పెట్టండి. ప్రతిరోజు కూడా మీ ఇంట్లో శివుని యొక్క చిన్న ఫోటో అయినా ఉంటుంది కదా, ఒక ఫోటో అయినా తెచ్చుకొని, లేదా చిన్న శివలింగం లాంటిది ఇంతదైనా తెచ్చుకొని, ఒక స్ఫటికది కానీ ఏదైనా సరే మీరు డైలీ విప్ప నూనెతో దీపం పెట్టండి. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ని మాత్రం పోగొట్టుకోకండి. బ్యాక్ గురుగారు, కుజుడు రాహుతో కలిసినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేస్తారా? ఇక్కడ కుజుడు జన్మజాతకంలో ఇంతకు ముందే చెప్పాం, రాహు యొక్క కలయికతో ఉంటే ఎలాంటి ఫలితం వస్తుంది. కుజరాహువుల యొక్క కలయికని కోపగ్రస్త యోగము అంటారు. అక్కడ స్పెల్లింగ్ మిస్, అంటే మన వాళ్ళు టైప్ చేసేటప్పుడు తప్పు పడినట్టుంది. కోపగ్రస్త యోగం, కోప కాదు, కోపం అంటే మళ్ళీ వేరు. కోపగ్రస్త యోగం అంటే కోపం అంటే మనకున్నటువంటి యాంగ్రీ అంటాం కదా, దాన్ని ఆ కోపగ్రస్త యోగం అంటాం. దానివల్ల ఏమవుతుందంటే చీటికి మాటికలు గొడవలు వస్తాయి, ప్రతిదానికి సమస్య ఏర్పడుతుంది. ఇందాక ఒక ఆయన జాతకంలో మనం చెప్పాం, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో చేరి ఉన్నందువల్ల వివాహంలో, వారే చెప్పారు వివాహంలో దోషం అని, నాకు అవ్వలేదు గురుగారని. మరి మీకే అర్థమైంది. కాబట్టి ఒకవేళ అయినా కూడా అందులో ఏమవుతుందంటే చీటికి మాటికి ప్రతి చిన్నదానికి గొడవ పడేటువంటి తత్వం వచ్చేస్తుందన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏమిటంటే దుర్గాదేవి రాహు యొక్క అధిదేవత, ఆవిడికి కుజుడు ఎర్రటి రంగు కలిగినటువంటి వాడు. ఆ మందార పూలని అమ్మవారి యొక్క పాదాల చెంత ఉంచితే, అంటే అలాంటి దోషం ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుందమ్మా. కాలర్ ఉన్నారండి, ప్రసన్న గారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి ప్రసన్న గారు. హలో, మీ డీటెయిల్స్ చెప్తారా? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి. ఓకే ప్రసన్న గారు, మీ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి. 28 ఓకే, 7th month 2009. సమయం మార్నింగ్ 3:45 AM. విశాఖలోనే జన్మించారా? అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి ప్రసన్న గారు? అంటే నా ఫ్యూచర్ అన్న ఉంటుందని. ఓకే, అమ్మా తల్లి ప్రసన్న, చెప్పండి. ఫ్యూచర్ అనేది ఒక మాటలో చెప్పేది కాదు నాన్న. ఒక క్వశ్చన్ అడుగు, నీకు ఏదన్నా క్వశ్చన్ ఉంటే అడుగు. ఫ్యూచర్ అనేటువంటిది అనే దాన్ని రోజంతా కాదు చెప్పుకుంటూ పోతున్నా కూడా అవ్వదు అమ్మా. మంచిగా గవర్నమెంట్ జాబ్ గట్టా సాధించాలి. అర్థం కాలేదు. గవర్నమెంట్ జాబ్ సాధించాలి. ఓకే, ఇక్కడ లగ్నం వచ్చేసి మీది మిథున లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ కన్యా రాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో దశమాధిపతి అయినటువంటి గురువు భాగ్యరాశిలో ఉన్నాడు. తప్పకుండా మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ధనస్థానంలో రవి బుధుడితో పాటు కేతువు కూడా ఉన్నందువల్ల గవర్నమెంట్ సంబంధంగా లేదా సమానమైనటువంటి ఉద్యోగమే తప్ప గవర్నమెంట్దే కావాలని మాత్రం అనుకోకు దయచేసి. జాతకంలో కుజదోషం కూడా ఉండటం వల్ల, సింహరాశిలో రవి ఉండటం వల్ల నీ ప్రయత్న లోపం లేకుండా చేసుకోవాలి. జాతకంలో కుజుడు
6వ స్థానాధిపతి అయి లాభాధిపతి అయి 12వ ఇంట్లో ఉండి 12వ స్థానం నుంచి ఇక్కడ జాతకంలో 7వ స్థానాన్ని అష్టమ దృష్టితో చూడటం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగానికి నీకు పెద్ద ఇబ్బందులు ఉండవు, కానీ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొనేదానికి మానసికంగా రెడీగా ఉండాలి. రాహుల్లో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. ఈ రాహు ఇప్పుడే చెప్పాను దుర్గాధీనుడై ఉంటాడు. శుక్రుడు అంటే అమ్మవారి యొక్క స్వరూపం. కాబట్టి మీరందరూ ఈ రాహులో శుక్రుడు జరుగుతున్నంతకాలం అంటే 2028 వరకు, ఆ తర్వాత రవి జరుగుతాడు. ఆ రవి కూడా జాతకంలో ధనస్థానంలో, అంటే ఈ రాహు మహాదశ ఈ శుక్రదశ అయిపోయిన తర్వాత నుంచి వచ్చే అంతర్దశలన్నీ కూడా రవి, చంద్రుడు, కుజుడు ఆ రాహు యొక్క శత్రువుగా చెప్తాం అన్నమాట. కాబట్టి 2028 నుంచి 31 వరకు కూడా చాలా జాగ్రత్తగా మీరు నడుచుకోవాలి. కాబట్టి రాహు అధిదేవత దుర్గాదేవి, కాబట్టి దుర్గమ్మ వారి యొక్క బీజాక్షరాన్ని ఓం దుమ్ దుర్గే నమః అని చెప్పి చదువుతాం కదా, ఆ శ్లోకంతో ప్రతిరోజు ఒక 18 సార్లు అయినా మీరు చదువుకుంటూ ఉంటే మంచిది. మరో కాలర్ ఉన్నారండి, రాయచోటి నుంచి రంజిత్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి అండి. డీటెయిల్స్ చెప్తారా సార్? డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 13/12/1998. 13/12/1998. సమయం నైట్ 12:10 AM. ఓకే. ఎక్కడ జన్మించారు? రాయచోట్లేనేనా? ఇక్కడే రాయచోట్లో. 13 డిసెంబర్ అండి? 13 డిసెంబర్. ఓకే, చెప్పండి ఏం తెలుసుకోవాలి మీరు? అది జాబ్ గురించి తెలుసుకోండి. ఓకే. లగ్నం సింహలగ్నం, రాశి వచ్చేసి మీది కన్యా రాశి, హస్త నక్షత్రం 3వ పాదం. జాతకంలో ఇక్కడ లగ్నంలో రాహు, 2వ ఇంట్లో కుజచంద్రుల యొక్క కలయిక, 4వ ఇంట్లో రవి బుధులు, 5మ శుక్రుడు, 7మ గురుకేతువుల కలయిక, అలాగే జాతకంలో 9వ ఇంట్లో శని వక్రించి ఉన్నటువంటి జాతకం. దశమాధిపతి అయినటువంటి శుక్రుడు 5మ స్థానంలో ఉన్నందువల్ల జాబ్ బాగుంటుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే చంద్రమహాదశ రాహులో చంద్రుడు జరుగుతున్నాడు, రాహు మహాదశ జరుగుతూ ఉంది. ఈ రాహులో ఈ దశ అంతా కూడా చంద్రుడు 2026 ఫిబ్రవరికి అయిపోతాడు, తర్వాత కుజుడు 2027 ఫిబ్రవరికి అయిపోతుంది. గురు దశ వచ్చేంతవరకు కొంచెం వెయిట్ చేయాలి. ఉద్యోగంలో చిన్నది దొరికినా కూడా మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. ఉద్యోగ ఉన్నతి గురుదశ వచ్చిన తర్వాత, అంటే అష్టమ పంచమాధిపతి సప్తమంలో ఉన్నందువల్ల మీకు వివాహ చిన్న సంబంధం, అంటే సప్తమాధిపతి వ్యయంలో కూడా నీచంలో ఉండటం వల్ల శని వక్రించి వివాహంలో దోషాన్ని ఇస్తాడు, కానీ మీకు ఉద్యోగ దోషాన్ని ఇవ్వడు. కాబట్టి ఉద్యోగం ఉన్నది, ప్రయత్నం చేయండి. మరో కాలర్ ఉన్నారండి, జగిత్యాల నుండి లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి. ఓకే, బాబు డీటెయిల్స్ ఇస్తారా? ఇస్తానండి. చెప్పండి. 2010 10 సమయం 11:03 తొర్రూరు. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? మా బాబు విదేశాలకు చేస్తుండండి, చేస్తుంటే కానీ అవుతలేదు, ఇప్పుడు ఫెయిల్ అవుతుందండి. వీసా గానీ ఏది గానీ వస్తలేదండి. ఓకే అమ్మా, ఏ దేశానికి పెట్టుకున్నాడు? ఏది బాగుంటది? ఆస్ట్రేలియా అని అనుకుంటుండు, కానీ ఏది బాగుంటది చెప్పండి. అట్లాగే అమ్మా, ఇక్కడ లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది ధనుర్ లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం అమ్మ. ఇక్కడ జన్మజాతకంలో ఇక్కడ శని వక్రించి, గురువు వక్రించి 6వ స్థానంలో, అలాగే రాహు 7వ స్థానంలో, 9లో కుజుడు, 10లో రవి, ఏకాదశంలో శుక్రబుధుల యొక్క కలయిక ఉంది. ఇక్కడ జన్మజాతకంలో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అంటే ఇక్కడ ప్రస్తుతం శని మహాదశ జరుగుతూ ఉన్నందువల్ల శనిలో బుధుడు రావాలి. బుధుడు ఈ మేలో వస్తాడు. కాబట్టి గురువు కూడా జాతకంలో 4వ ఇంటి నుంచి 5మ స్థానానికి వస్తాడు. రాహువు కూడా 2వ ఇంట్లో నుంచి కుంభరాశిలోకి వస్తాడు. అక్కడ ప్రయత్నం చేయమని, అంటే ఈ మే తర్వాత, అంటే మే అయిన తర్వాత నుంచి ప్రయత్నం చేయమనండి. మీ అబ్బాయి వెళ్ళాలనుకున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ 2 దేశాల్లో ఆ పక్క ఉన్నటువంటి, అంటే భారతదేశానికి ఆ కింద పక్క ఉన్నటువంటి ఈశాన్యంలో కింద ఉన్నటువంటి దేశాలు అయినటువంటి వాటికి తప్పక వెళ్ళవచ్చు. ప్రయత్నం చేయమని చెప్పండి. ఓకే గురుగారు, ఈరోజు మీరు కుజుడు రాహుతో చేరినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి, గురువు రాహు కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అంటే యోగం ఉంటుందా, దోషం ఉంటుందా, అండ్ కాలర్స్కున్న సమస్యలన్నింటి కూడా పరిష్కార మార్గాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. రేపు ఏ టాపిక్తో కలుద్దాం? రేపు మీ అందరికీ కూడా ఒక నూనె మీ అందరికీ తెలుసు, కానీ దాని పేరు మాహువా అంటారు. ఈ మాహువా నూనె అంటే ఏమిటి, ఈ నూనెతో మనం దీపం పెట్టడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఎవరు ఇట్లాంటి అంటే పరిహారం చేసుకోవచ్చో వాటి గురించి తెలుసుకుందాం.
సో వ్యూస్ చూశారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మాహువా నూనెతో పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు, అసలు మాహువా నూనె అంటే ఏంటో రేపటి అదృష్టం కార్యక్రమంలో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి 10 TV.